హాయ్ దిస్ ఇస్ ఇంద్రజ వెల్కమ్ టు మనం. రాష్ట్రంలోనే కర్నూలు సి క్యాంప్ సెంటర్ రైతు బజార్కు ఎంతో గుర్తింపు ఉంది. 55 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న రైతు బజార్కు రోజుకు 200 మంది రైతులు, 27 పొదుపు సంఘాల మహిళలు కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తరలించి అమ్మకాలు చేస్తుంటారు. రోజుకు 3000 నుంచి 4000 మంది వినియోగదారులు రైతు బజారుకు వస్తుంటారు. పండుగలతో పాటు శని, ఆదివారాల్లో అయితే ఈ సంఖ్య 4000 నుంచి 5000 మంది దాటుతుంది. మొత్తంగా నెలకు 50 లక్షల టర్న్ ఓవర్ జరుగుతోంది. అయితే రైతు బజార్ చిన్నది కావడంతో రద్దీ కారణంగా లోపల అడుగు పెట్టాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సి క్యాంప్ సెంటర్ రైతు బజార్ను విస్తరించాలని 2017లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 4.20 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. ఈలోపు రైతు బజార్ను ఆనుకుని ఉన్న 10 ప్రభుత్వ క్వార్టర్లను తొలగించి టెండర్లు పిలిచే సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో విస్తరణ పనులు ప్రతిపాదన వెనక్కి వెళ్లింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతు బజార్ విస్తరణపై దృష్టి సారించలేదు. రైతులు, వినియోగదారులు అప్పటి వైసీపీ ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెచ్చినా ఫలితం దక్కలేదు. గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు పర్యటన సందర్భంగా 6 కోట్లతో రైతు బజార్ విస్తరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. వెంటనే 6 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయడంతో పాటు ఇటీవల మంత్రి టీజీ భరత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఏడాది దాటినా ఇంతవరకు ఆ పనులకు మోక్షం కలగలేదు. సి క్యాంప్ సెంటర్ రైతు బజార్ పనులకు శరవేగంగా పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశం గురించి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి, రాష్ట్రంలోని కర్నూలు సి క్యాంప్ సెంటర్ రైతు బజారు గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? మురళి, అన్మ్యూట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత పెద్ద రైతు బజార్గా ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి కర్నూలు సి క్యాంప్ రైతు బజార్ రూపురేఖలు మారబోతున్నాయి. ఏదైతే ఇప్పటి వరకు 55 సెంట్లలో ఉన్నటువంటి రైతు బజార్ విస్తరణకు సంబంధించి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది. ఏదైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సి క్యాంప్ రైతు బజార్ ని సందర్శించి అక్కడ కూరగాయలు, ఆకుకూరలు అమ్మేటటువంటి రైతులను స్వయంగా అక్కడ వాళ్ళకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను అడిగి తెలుసుకొని ఈ రైతు బజార్ విస్తరణకు సంబంధించి ఆన్ ది స్పాట్ లోనే 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నట్టుగా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రైతు బజార్ విస్తరణకు సంబంధించి విస్తరణ పనులకు సంబంధించి శంకుస్థాపన కూడా జరిగింది. మరి కొద్ది రోజుల్లోనే ఈ రైతు బజార్ విస్తరణ పనులు వేగవంతంగా పూర్తి కానున్నాయి. ఇప్పటికే ఈ రైతు బజార్ లో దాదాపు 200 మందికి పైగా రైతులు తాము పండించినటువంటి ఆకుకూరలు, కూరగాయలతో పాటు పండ్లను కూడా ఈ రైతు బజార్కి తెచ్చి క్రయ విక్రయాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొంది ఈ రైతు బజారు అటు విస్తరణతో పాటు అటు రైతులకు ఈ కూరగాయలు, ఆకుకూరలు పండించుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు దాదాపు నెలకు 50 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి ఏకైక రైతు బజార్ గా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలోనే ఈ రైతు బజార్ ను మరింత ఆధునీకరణ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ఆ దిశగా కూడా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కూడా దీనికి సంబంధించి శంకుస్థాపన చేసి పనులు కూడా త్వరగతిన ప్రారంభించాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించారు ఇంద్రజ. అయితే ప్రస్తుతం ఇప్పటి వరకు దాదాపు 2 నుంచి 3 వేల మందికి పైగా జనాలు ఈ రైతు బజార్ని ఆశ్రయించి కూరగాయలు, ఆకుకూరలు అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసేవారు. అయితే పండుగ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో కనీసం కాళ్ళు పెట్టడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో స్వయంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కూడా జిల్లా టీడీపీ నాయకులు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో సానుకూలంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి ఆన్ ది స్పాట్ లోనే 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ప్రస్తుతం ఉన్నటువంటి 55 సెంట్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి సి క్యాంప్ రైతు బజార్ ను మరి ఇంత అభివృద్ధి చేసి దాదాపు ఎకరన్నర పైగా విస్తరింపజేయాలని చెప్పి కూడా ఆదేశించారు. ఆ దిశగా కూడా అడుగులు పడాయని చెప్పుకోవచ్చు ఇంద్రజ. రైట్ మురళి, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు బజార్ అభివృద్ధి కోసం 6 కోట్లు మంజూరు చేసి ఏడాది గడుస్తున్నా ఎందుకు ప్రారంభం కాలేదు? ఇంకా అంటే ఈ నిధులకు సంబంధించి నిధులు విడుదల కావడంలో కాస్త జాప్యం జరిగిందని చెప్తా ఉన్నారు. అయితే ఎటకేళ్లకు ఆ నిధులు కూడా పూర్తి స్థాయిలో విడుదలయ్యి మరోవైపు ఈ పనులు చేపట్టడానికి టెండర్లు పిలిచి
పనులు ఏ రకంగా ప్లానింగ్ అంటే మాడ్రన్ రైతు బజార్గా తీర్చిదిద్దే దిశగా దీనికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక మాడ్రన్ రైతు బజార్గా, ఒక అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి రైతు బజార్గా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో ఇన్ని రోజులు కూడా కాస్త జాప్యం జరిగిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళి. ఎస్, ఇక ఇదే అంశం గురించి ధరూర్ జేమ్స్ గారు, ఏపీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్, మనతో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వినపడుతుందా సార్? జేమ్స్ గారు వినపడుతుందా? డిస్టర్బెన్స్ ఉంది మేడం, లైట్ ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు వినపడుతుందా? ఓకే మేడం, ఓకే మేడం. రైట్ సార్, చెప్పండి సార్, సి క్యాంప్ రైతు బజార్ అభివృద్ధి పనులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? నమస్తే మేడం, మీ బైక్ టీమ్ యాజమాన్యం వారికి నమస్తే సార్. నమస్తే. గతంలో ఈ రాష్ట్రానికి సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ముఖ్య ఉద్దేశం ఏమంటే, పంట పండించేటువంటి రైతు ఆర్థికంగా వారి ఉత్పత్తులను, పంట ఉత్పత్తులను అమ్ముతా ఉన్నారు. కానీ వినియోగదారునికి చేరే వరకు అవి అత్యధికంగా ధర పొందుతా ఉన్నాయి. ఈ పరిస్థితులలో రైతు నష్టపోకుండా తాను పండించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, రైతు పండించినటువంటి ఉత్పత్తులను కూడా రైతు బజార్ ద్వారా వాళ్ళే విక్రయించుకునేటువంటి వెసులుబాటు కలిగిస్తే ఒకవైపు రైతు లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వినియోగదారులకు కూడా కారు చౌకగా కూరగాయలు, అదేవిధంగా ఆకుకూరలు, ఇతర రైతు ఉత్పత్తులు కాకుండా వినియోగదారునికి లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతుకు మంచి చేసిన వాళ్ళం అవుతాం, అదేవిధంగా ప్రజలకు, వినియోగదారులకు మంచి చేసిన వాళ్ళం అవుతాం అనేటువంటి ఆలోచనతో ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు తాను గతంలో 9 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా క్రమంలో ఈ రాష్ట్రంలో అనేక రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే కర్నూలు సి క్యాంపు సమీపంలో ఉన్నటువంటి రైతు బజార్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రైతు బజారు ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి రైతు బజార్గా పేరుగాంచింది. కర్నూలు ప్రజలకు ఈరోజు కారు చౌకగా కూరగాయలు అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతులకు మేలు చేస్తున్నటువంటి రైతు బజార్గా పేరు పొందింది. ఇక్కడ కాలక్రమంలో జనసాంద్రత పెరగడం కావచ్చు, లేదా సి క్యాంప్ రైతు బజార్కి ప్రజలు ఆకర్షించడం కావచ్చు, ఇక్కడ విపరీతంగా రద్దీ పెరగడం చిక్కించిపోతా ఉంది గత కొన్నేళ్లుగా. ఇటువంటి పరిస్థితులలో గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర పర్యటనకు, అదేవిధంగా కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు టీజీ భరతన్న గారు రైతు బజార్, సి క్యాంప్ రైతు బజార్ను సందర్శించడం జరిగింది. ఆ క్రమంలో ప్రజల విన్నపాల మేరకు, అదేవిధంగా అక్కడ వ్యాపారస్తులుగా కొనసాగుతున్నటువంటి రైతుల విన్నపాల మేరకు ఈ రైతు బజార్ను విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు తక్షణమే ఈ రైతు బజార్ విస్తరణకు మంజూరు చేస్తా ఉన్నారని చెప్పేసి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే సి క్యాంప్ రైతు బజార్ చుట్టుపక్కల ఉన్నటువంటి నిరుపయోగంగా ఉండి శిథిలావస్థకు చేరుకున్నటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూలదోసి అక్కడ వాటి ఆ స్థలాన్ని రైతు బజార్ విస్తరణ కోసం ఉపయోగించుకొని అక్కడ వ్యాపారస్తున్నటువంటి రైతులకు, అదేవిధంగా రైతు బజార్ను నిత్యం సందర్శిస్తున్నటువంటి వేలాది మంది కర్నూలు ప్రజలకు ఈరోజు మంచి చేసేటువంటి క్రమంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రి టీజీ భరత్ గారు ముందుకు వెళ్తా ఉండడం సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. ఎస్,
ఇదే అంశం గురించి మన డిబేట్తో పార్టిసిపేట్ చేయడానికి రామకృష్ణ గారు రైతు సంఘం నాయకులు ఉన్నారు. ఎస్ సార్, నమస్తే సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, రైతు బజార్లో రైతులు కాకుండా దళారులే ఎక్కువగా ఉన్నారు. దీనిపై రైతులంతా కలిసి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది కలెక్టర్కి. మీ స్పందన ఏంటి సార్? సార్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. రామకృష్ణ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీరు మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్ సార్, జేమ్స్ గారు మీరు చెప్పండి, రైతు బజార్ను విస్తరిస్తే కొనుగోలుదారులకు లబ్ధి చేకూరుతుందా? తప్పకుండా రైతు బజార్ విస్తరించారా అనే ఇప్పుడున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారు వారితో పాటుగా మరికొందరు రైతులు కూడా అక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరికొందరు రైతులు కూడా వారు పంట పొలంలో పండించినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నేరుగా రైతు బజార్కు తరలించుకుని వారే నేరుగా వ్యాపారం చేసుకునేటువంటి క్రమంలో అటు రైతులకు అదేవిధంగా ఇటు వినియోగదారులకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రైట్ సార్, ఇంకొన్ని విమర్శలు వస్తున్నాయి సార్. దళార్లు కూడా స్టాల్స్ కోసం మన నాయకుల చుట్టూ తిరుగుతున్నారు అని చెప్పే విమర్శలు వస్తున్నాయి. దీన్ని ఎలా అరికట్టాలంటారు? సర్వసాధారణంగా ఒక మంచి పని జరుగుతున్నటువంటి క్రమంలో ప్రత్యర్థి పార్టీలు అదేవిధంగా ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, లేదా ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మంచి జరుగుతున్నటువంటి క్రమంలో ఏదో ఒక విమర్శ తీసుకురావడం సర్వసాధారణం చూస్తా ఉన్నాం మన రాష్ట్రంలో. ఎక్కడ కూడా ఇది కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్టేట్ ఆఫీసర్ ఉంటారు, ఎస్టేట్ ఆఫీసర్ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అదేవిధంగా వ్యవసాయ అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లి అక్కడ రైతులకు షాపులు కేటాయిస్తా ఉంటారు. అక్కడ షాపు ఏర్పాటు చేసుకోవాలంటే పట్టాదారు పాస్ పుస్తకం ఉండాలి, పట్టాదారు మాకు పొలం ఉంది అని చెప్పేసి పట్టాదారు పాస్ పుస్తకం, వారి ఆధార్ కార్డు, అదేవిధంగా వారి రేషన్ కార్డు జతపరిచి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అక్కడ షాపులు లభిస్తాయో, రైతు బజార్లో షాపులు లభిస్తాయి. పొలాలు లేనిటువంటి వ్యాపారం చేయనటువంటి వాళ్ళు కేవలం మధ్యదళారుల ద్వారా ఇల్లు షాపుల కోసం ప్రయత్నిస్తే అక్కడ ఎటువంటి పరిస్థితులు వాళ్ళకు షాపులు లభించేటువంటి అవకాశం లేదు. రైతు బజార్లో షాపులు పెంచాలి అంటే అక్కడ ఒక కూరగాయల కొట్టు ఏర్పాటు చేసుకోవాలి అంటే వారు ముందుగా వ్యవసాయదారులు ఉండాలి, వారు పొలం ఉండాలి, ఆ విధంగా పట్టదారు పాసు ఉండాలి. లేదా కౌలు రైతు అయితే ఎవరి దగ్గర అయితే పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తా ఉన్నారో ఆ సాగుకు సంబంధించినటువంటి ఒప్పంద పత్రం ఉండాలి. అదేవిధంగా వ్యవసాయ అధికారులు కేటాయించేటువంటి కౌలు రైతు సర్టిఫికేట్ ఉండాలి. అలాంటి వారికి మాత్రమే రైతు బజార్లో దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ మధ్య దళారుల పాత్ర, అవినీతి అక్రమాలకు ఎటువంటి అవకాశం లేదు అని చెప్పేసి మీ ద్వారా ఈరోజు రైతన్నలకు ప్రజానికి నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్ సార్, విస్తరణ పనుల టెండర్లు పూర్తయ్యాయా సార్, లేక ఇంకా పరిపాలన అనుమతిలోనే ఉన్నాయా సార్? వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. విస్తరణ పనుల టెండర్లు పూర్తయ్యాయా సార్, ఇంకా పరిపాలన దశలోనే అనుమతుల దశలోనే ఉన్నాయా? కొంత అది అధికారిక కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని పనులు ప్రారంభం కావడానికి కొంత ప్రాసెస్ అనేది సర్వసాధారణంగా జరుగుతుంది మేడం. ఇప్పుడు నిధులు కేటాయించడం జరిగింది. మిగతా అనుమతులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా త్వరితగతినే పూర్తి చేసుకుని సీక్యాంప్ రైతు బజార్ విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతా ఉన్నాయి. అదేవిధంగా త్వరలోనే
రైతు బజారు ప్రజలకు రైతులకు సేవలు అందించబోతా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రైట్ సార్, రైతు బజార్లో నిజమైన రైతుల కంటే దళార్లే ఎక్కువగా ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి మీరు ఏమంటారు? మేడం, నేను ఇందాకే చెప్పాను, సి క్యాంప్ రైతు బజార్లో కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతు బజార్లోనైనా కావచ్చు, అక్కడ ఒక కొట్టు ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా తాను వ్యవసాయదారుణ్ణి అని నిరూపించుకునే విధంగా రైతు తనకున్నటువంటి పంట పొలం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పట్టదారు పాస్ పుస్తకము, అదేవిధంగా ఆయన ఆధార్ కార్డు, ఆయన రేషన్ కార్డు ద్వారా పొందుపరిచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రైతుకు సొంత పొలం లేకపోతే ఆయన కౌలు రైతు అయినట్టయితే వ్యవసాయ అధికారులు కేటాయించినటువంటి కౌలు రైతు కార్డు ఒకటి ఉంటుంది. ఆ కౌలు రైతు కార్డును పొందుపరిచి వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో పాటుగా వాళ్ళ దరఖాస్తు ఫారంని ఫిల్ చేసి అధికారులకు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి వారికి మాత్రమే షాపులు, అక్కడ దుకాణాలు పెట్టుకోవడానికి రైతు బజార్ అధికారులు అనుమతిస్తారు. ఇక్కడ మధ్య దళారులకు ఎటువంటి అవకాశం లేదు. దయచేసి ప్రజలు కూడా అపోహలకు గురి కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మేడం. రైట్ సార్. రామకృష్ణ గారు వినపడుతుందా సార్? సార్ మీ వాయిస్ అయితే వినిపించడం లేదు సార్. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు, టెక్నికల్ ఇష్యూ అనుకుంటా, ఒక్కసారి చూసుకోండి సార్, మీ వాయిస్ వినిపించడం లేదు. రైట్ రైట్ సార్. సార్ జేమ్స్ గారు చెప్పండి, రైతు బజార్ విస్తరణ పూర్తయితే వినియోగదారులకు ధరలు తగ్గుతాయా సార్? తప్పకుండా తగ్గుతాయి మేడం. ఎందుకంటే ఇప్పుడు పోటీగా మరొక దుకాణం వచ్చిన నాడు వ్యాపారంలో తప్పకుండా పక్కన ఉన్నటువంటి వ్యాపారస్తుడు ₹1, ₹0.50 ధరలు తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. వినియోగదారులను ఆకర్షించడం కోసము వ్యాపారస్తుల మధ్యన పోటీ, ఆరోగ్యకరమైనటువంటి పోటీ నెలకొన్న నాడు వినియోగదారులకు మరింత చౌకగా కూరగాయలు కావచ్చు, ఏదైనా కావచ్చు, లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సి క్యాంప్ రైతు బజార్ యొక్క విస్తరణ వల్ల ప్రజలకు, అదేవిధంగా అటు 24 గంటల పాటు శ్రమించి పంటలు పండించి మధ్య దళారుల చేతిలో మోసపోకుండా రైతులు వారి ఉత్పత్తులను వారే రైతు బజార్ ద్వారా అమ్ముకునేటువంటి వెసులుబాటు ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మేడం. సార్ రైతులకు ప్రత్యేక ఐడీలు కానీ, భూ ధృవీకరణ, బయోమెట్రిక్ వ్యవస్థ లాంటివి కానీ తీసుకువచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఉండకపోవచ్చు మేడం. కాకపోతే ఐడి మీరు అన్నట్టుగా మేడం, ప్రతి ఒక్క రైతు కూడా ఒక ఐడి క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఒక ఐడి క్రియేట్ చేయడం ద్వారా వీళ్ళు ఎవరు రైతులు, ఎవరు మధ్య దళారులు, ఎవరు ఇక్కడ సక్రమంగా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు, ఎవరు ఇక్కడ అక్రమాలకు పాల్పడడానికి ప్రయత్నిస్తా ఉన్నారు అనేటువంటి విషయాలు స్పష్టంగా అధికారులకు తెలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు బజార్లో కొట్టు ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేయబోయేటువంటి ప్రతి ఒక్క రైతన్నకు కూడా ఒక ఐడి తప్పకుండా కలెక్టర్ ద్వారా, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా ఒక ఐడి తప్పకుండా ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. సార్ ధరల నియంత్రణ, నాణ్యత పరిశీలన, రైతుల గుర్తింపు విషయంలో మీ సూచనలు ఏమిటి సార్? ప్రతి రైతు బజార్లో మేడం ఎస్టేట్ ఆఫీసర్ నియమిస్తా ఉంది. వ్యవసాయ శాఖ కావచ్చు, జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు. ఆ ఎస్టేట్ ఆఫీసర్ గా ఎవరైతే ఉంటారో వారు తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కూరగాయల యొక్క నాణ్యత ఎలాగుంది, వినపడుతుంది, ఎలాగుంది మేడం, అధికారి గారు పర్యవేక్షణ చూస్తా ఉంటారు మేడం. వినపడుతుందా? రామకృష్ణ గారు చెప్పండి సార్. దళారుల ప్రాలభ్యం ఉందని మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నారు, ఫిర్యాదు చేశారు. స్పష్టంగా ఎలాంటి ఆక్రమణలు జరుగుతున్నాయి సార్? మేడం నమస్కారం మేడం. అట్లాగే మన ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకు కూడా వారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను మేడం. ఎందుకంటే జేమ్స్ గారి మరి పూర్తి సంపూర్ణంగా సమాచారం తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే.
ఎందుకంటే చాలా సందర్భాలలో సీక్యాంప్ రైతు బజార్ మేము రెగ్యులర్ గా అప్పుడప్పుడు మా రైతు సంఘం పర్యవేక్షిస్తుంది. అక్కడ జరిగేటువంటి అంటే నిజమైనటువంటి రైతులు కాకుండా అసలు రైతులు కానటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అంటే ఒక షాపు కాదు, ఒక్కొక్కరు 4-5 షాపులు కలిగి ఉండి అక్కడే బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. నిజమైన రైతులు మాత్రం ఈరోజు బయట కూర్చోడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితి, బయటనే అక్కడే వేరే వాళ్ళకి అమ్ముకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి చాలా ఉంది మేడం. అంటే దగ్గర ఉండేటువంటి గ్రామాల వాళ్ళు కానీ, సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ తీసుకొచ్చేటువంటి ఈ రైతులు ఉన్నారు. మేము సీక్యాంప్ రైతు బజార్కి పోతే మాకు న్యాయమైన ధర వస్తుంది అని చెప్పేసి వచ్చేటువంటి వాళ్ళకల్లా కూడా అక్కడ ఆశనిపాతకంగా చాలా మంది అక్కడే తిష్ట వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ వాళ్ళని ఏమైనా మందలిస్తే గానీ, ఎవరైనా మందలిస్తే గానీ, లేదా ఇక్కడ నేను రైతును కదా నేను కూర్చోవాలని చెప్పేసి అంటే వారిపైన దాడి జరిగినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. మరి జేమ్స్ గారి దృష్టికి వచ్చిందో లేదో, తెలిసినో తెలియదు. ఈ మధ్య కాలంలో కూడా మన 3 టౌన్ సిఐ గారు కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసినాడు. అట్లాగే కొంత టీము ఏడీ మార్కెటింగ్ నుంచి వచ్చి అక్కడ మొత్తం కూడా పరిశీలన చేస్తారు. నిజంగా అక్కడ పొదుపు లక్ష్యం నుంచి వచ్చేటువంటి వాళ్ళు వేరు, అట్లాగే రైతులుగా వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు వేరు. కానీ దళారులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా కొంతమంది మనుషులను పెట్టి అక్కడే నిరంతరాయంగా అక్కడే ఉండి అమ్మిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అనేక సందర్భాల్లో కలెక్టర్ దృష్టికి కూడా తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ గట్టిగా కనుక మాట్లాడితే వాళ్ళ పైన దౌర్జన్యాలకు కూడా పొందుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది అది యథార్థమైనటువంటి విషయం మేడం. ఇది మన సీక్యాంప్ రైతు బజార్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మేడం. రైట్ రామకృష్ణ గారు, నిజమైన రైతులకు స్టాల్స్ దక్కకపోవడానికి రాజకీయ జోక్యం కారణమని మీరు భావిస్తున్నారా? కొంత రాజకీయ జోక్యం కూడా కారణం మేడం. అంటే రైతు కానటువంటి వాడు వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళు రికమెండేషన్ చేయడం, అట్లాగే ఇతన్ని పెట్టుకోమని చెప్పడం, అతనికి స్థలం ఇవ్వమని చెప్పడం, ముఖ్యమైన స్థలంలోనే అమ్ముకోవడానికి అవకాశం కల్పించమని చెప్పడం కూడా అది కూడా జరుగుతుంది. ఇది జరగడం వల్ల ఒక పక్క రాజకీయ జోక్యం, మరొక పక్క దౌర్జన్యం, ఈ రెండు వెరసి నిజమైనటువంటి రైతులకు మాత్రం అక్కడ అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మేడం. పక్కల ఉదాహరణకు మేడం, నన్నూరులో కూరగాయలు పండించేటువంటి వాళ్ళు ఉన్నారు, ఆకుకూరలు పండించేటువంటి వాళ్ళు ఉన్నారు, పడిదంపాల్లో ఆకుకూరలు కూరగాయలు పండించేటువంటి వాళ్ళు ఉన్నారు, గార్గేపురంలో ఆకుకూరలు కూరగాయలు పండించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ చుట్టుపక్కల కనుక పోతే నాయకల్లు కానీ, లేకుంటే ఇతర బొల్లవరం కానీ ఇట్లాంటి గ్రామాలలో బస్తిపాడు కానీ మనకు ఆకుకూరలు కూరగాయలు పండించేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడొచ్చి మేము ఇన్నే బీరకాయలు అమ్ముతాం, మేము లేదంటే మేము ఇక్కడే వంకాయలు అమ్ముకుంటాం అంటే కుదిరే సమస్యనే లేదు. తన్ని పంపించినటువంటి రోజులు కూడా చాలా ఉన్నాయి మేడం. ఈ సందర్భంగా వాళ్ళ మీద ఒకవేళ పొరపాటున ఆ రకంగా దౌర్జన్యానికి కొనుక్కుంటే కంప్లైంట్ కానీ చేస్తే కనుక మరింత తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి మేడం. ఈ విషయాన్ని కొంతమంది బాధితులు పోయి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మేడం. ఆ విషయం కూడా ఉంది మేడం. దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు అక్కడ ఎస్టేట్ ఆఫీసర్ ఉన్నారు, ఎస్టేట్ ఆఫీసర్ మహిళా ఎస్టేట్ ఆఫీసర్ ఉన్నారు, కొంతమంది అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేస్తున్నటువంటి హోమ్ గార్డ్స్ ఉన్నారు, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. అక్కడే వాళ్ళకు వీళ్ళకు ఉండేటువంటి అనుబంధం ఏమో తెలియదు కానీ మేడం, చాలా కాలం నుంచి వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళు తిష్ట వేసుకొని కూర్చున్నారు. వాళ్ళకి కదిలే సమస్యనే లేదు, వాళ్ళ మీద జోక్యం చేసుకునేటువంటి సమస్య. మొన్న ఒక వినియోగదారుడు వచ్చేసేసి నీకు బీరకాయలు బెండకాయలు ఈ రేటు అమ్మాలని చెప్పేసి బోర్డు మీద రాసినారు కదంటే, లేదు ఇంతే కొనాలా, కొంటా లేకుంటే ఇచ్చి ఇంకో దుర్భాషగా మాట్లాడి పంపించిన సందర్భం గురించి ఆయన నేరుగా వచ్చి ఎస్టేట్ ఆఫీసర్ కు కంప్లైంట్ చేస్తున్నాడు, చాలా బాధపడి కంప్లైంట్ చేస్తున్నాడు. ఇట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను చెప్పేటటువంటిది ఏంటి మేడం అంటే, సీక్యాంప్ రైతు బజార్ అనేటువంటిది రాష్ట్రంలోనే పేరెన్నిక కలిగినటువంటి రాష్ట్రం, అందులో సందేహం లేదు. ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని అక్కడ విస్తరణ కోసం కూడా చేయడం అనేటువంటిది కూడా అభినందించదగ్గ విషయం మేడం. ఏమన్నా ఈ విస్తరణ జరగాల్సిందే, అట్లాగే ఇట్లాంటి సంస్కరణలు కూడా అక్కడ చేపడితే నిజమైనటువంటి రైతుకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. లేకపోతే నిజమైన రైతు బజార్లో పడతాడు,
రైతు కానటువంటి వాళ్ళు మాత్రం లోపల ఉండి హాయిగా లాభాలు సంపాదించుకునేటువంటి అవకాశం. ఒక లాభాల విషయమే కాదు మేడం, ఈ రోజు కూరగాయల ధరలు బాగా ఎంతో కొంత రైతుకు కొంత మిగలాలని చెప్పేసి అంటే రైతుకు మంచి రేట్ రావాలంటే కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయట నుంచి కొనుక్కొని వచ్చినటువంటి కూరగాయలు అమ్మడం వల్ల నిజమైనటువంటి రైతుకు కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితులు కూడా Right. ఉన్నాయి మేడం. కాబట్టి ఇటువంటి చర్యలు చాలా Yes, sir. సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎస్ మేడం. సార్. తరూర్ జేమ్స్ గారు అలాగే రామకృష్ణ గారు మనం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఎస్ సార్. ఇక కర్నూలు సి క్యాంప్ Thank you, ma'am. రైతు బజార్ ఇది కేవలం మార్కెట్ కాదు, వేలాది రైతుల జీవనాధారం. ప్రభుత్వం ప్రకటించి అభివృద్ధి పనులు వేగంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.